శుభోదయం పిల్లలు. ఓకే, ఈరోజు ఒక కథ చెప్తాను, వింటారా? విన్న తర్వాత నాకు మళ్ళీ నేను ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పాలి వాటికి. సరేనా? ఐ గివ్ ద క్వశ్చన్స్, యు హావ్ టు గివ్ ద ఆన్సర్స్ టు మీ. ఓకే, కమ్ ఆన్, లెట్స్ క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవి దగ్గరలో ఒక చిన్న చెరువు ఉంది. ఏముంది? చిన్న చెరువు ఉంది. ఆ చెరువు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది. ఏ చెట్టు? పెద్ద చెట్టు. అది ఒక అల్లనేరేడు పండ్ల చెట్టు. బెర్రీస్ అంటాం కదా మనము. ఆ బెర్రీ ట్రీ ఉందన్నమాట చెరువు పక్కన. సో ఆ చెరువు మీద ఎవరున్నారు? కోతి మామ ఉన్నాడు. చెట్టు మీద కోతి మామ ఉన్నాడు. చెట్టు మీద కోతి మామ ఏం చేస్తున్నాడు? పళ్ళు తింటూ హాయిగా ఆడుతూ ఉంటాడు. ఏంటో తీయగా ఉన్నాయి పళ్ళు, నాకు చాలా నచ్చాయి. తీయగా ఉన్నాయంట పళ్ళు. తినుకుంటూ ఆ చెట్టు మీద ఆడుతూ ఉంది. ఇంత లోపల ఆ చెరువు లోపల నుంచి, ఇక్కడ నుంచి మొసలి మామ వస్తుంది. ఎవరు వస్తున్నారు? మొసలి మామ. ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ ఒక్క చేప కూడా దొరకట్లేదు. నడిచి నడిచి నేను అలసిపోయాను. అమ్మా, అయ్యా. ఇదంతా పైనుంచి కోతి బావ చూస్తున్నాడు కిందికి. ఇక్కడ నుంచి చూసి ఏదో జరుగుతుంది కింద అని అనుకుంటాడు. అనుకుని చూసి ఇంత లోపల, అరే మొసలి మామ, మొసలి మామ ఎలా ఉన్నా? ఇలా పైకి చూడు. కోతి బావ నువ్వా? నేనే. ఏంటి ఇలా వచ్చా? నాకు ఈరోజు అలసిపోయాను. నడిచి నడిచి ఒక్క చేప కూడా దొరకట్లేదు. ఆకలిగా ఉంది. ఈరోజు నాకు ఉపవాసమే అనుకుంటా. అయ్యయ్యో, ఎందుకు? మరి ఈరోజు నేను నీకు పండ్లు ఇస్తాను, తింటావా? మరి చేప దొరకనప్పుడు ఏమి చేస్తాను? తింటాను ఏదో ఒకటి. ఇక్కడ ముసలి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? మరి పళ్ళు తింటుందా క్రొకడైల్? కానీ ఈ రోజు తింటుంది. ఎందుకంటే ఆకలిస్తుంది, అలసిపోయింది. చెరువులో చేపలేవి లేవు, అన్ని మొసలి తినేసింది. కాబట్టి ఇంకా కోతి బావ ఏ పళ్ళైతే ఇస్తా అంటున్నాడో మొసలి మామ తినేస్తా అంటుంది. అప్పుడు కోతి బావ పళ్ళు ఇచ్చిందా లేదా చూద్దాం. ఏమో ఏమో, తొందరగా నాకు ఆకలిగా ఉంది. నీకోసమే తెంపుతున్నాను. తీసుకో తీసుకో తీసుకో. అబ్బా, ఎంత తీయగా ఉన్నాయో. కడుపు నిండిపోయింది నాకు. ధన్యోస్మి, చాలా ధన్యం. నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను కోతి బావ. నా ఆకలి చాలా తగ్గిపోయింది. ఇవి చాలా రుచిగా ఉన్నాయి పళ్ళు. నాకు ఇంకొకసారి కావాలంటే ఇస్తావా? నువ్వు రా, ఎప్పుడు వచ్చినా నీకు ఇస్తాను. సరే సరే, ఇదిగో నేను ఇంకొక గెడ ఇస్తున్నాను. మీ ఇంటి దగ్గర మీ ఆవిడకి ఇచ్చేసే. తీసుకో తీసుకో. సరే సరే, కృతజ్ఞతలు, నేను వెళ్ళొస్తాను. ఇంత లోపల క్రొకడైల్ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఎవరున్నారు? వీళ్ళ మమ్మీ కాదు, వీళ్ళ వైఫ్ ఉంది. ఓకేనా? వీళ్ళ వైఫ్ ఉంది అంటే వీళ్ళ భార్య ఉంది ఇంటి దగ్గర. ఇది మదర్ మొసలి అన్నమాట. సో మదర్ మొసలి ఇంటి దగ్గర ఉంది. అమ్మ మొసలి ఇప్పుడు వెళ్తుంది. ఏమే ఉన్నావా ఇంట్లో? ఇలారా ఇలారా, నీకోసం ఒక కొత్తగా తీసుకొచ్చాను. నానా. ఇంత లోపల ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ వైఫ్ మొసలి వచ్చింది. ఎవరు వచ్చారు? అమ్మ మొసలి వచ్చింది. ఏంటి ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటావు? చెప్పు చెప్పు, ఏం తెచ్చావో? ఇదిగో నీకోసం పళ్ళు తెచ్చాను. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో ఇవి. ఎక్కడి నుంచి తెచ్చావు? నా ఫ్రెండ్, నా స్నేహితుడు అక్కడు కోతి బావాని ఉంటాడులే, వాడిచ్చాడు. చాలా బాగున్నాయి కదా, చాలా రుచిగా ఉన్నాయి కదా.
ఓ అవునవును, సరే సరే, ఇంతలో నీకు నేను ఇంకొకటి చెప్తాను, వింటావా? నువ్వు వెళ్ళి నీ స్నేహితుడిని పట్టుకురా, ఆ స్నేహితుడి గుండెకాయ నాకు కావాలి. అయ్యో, ఇదేంటి ఇలా అడుగుతుంది? బ్యాడ్ మొసలి కదా. అదేమిటి అలా అడుగుతున్నా? అది తప్పు కాదా? ఏం కాదు, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. ఈ పళ్ళు ఆ కోతి గుండెకాయ ఎంత రుచిగా ఉంటుందో. వెళ్ళి నువ్వు ఖచ్చితంగా ఆ కోతిని తీసుకురా, లేకపోతే నిన్నింట్లోకి రానివ్వను, నీతో మాట్లాడను, నీకు అన్నం పెట్టను. అమ్మా, ఏం చేసేది? నేనేం చేయను. కోతి బావని ఎలా తీసుకురావాలి? కోతి బావ ఏమంటాడో ఏమో, ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. అయ్యో, నా భార్య ఇంత పెద్ద పరీక్ష పెట్టిందే అంటూ ముసలి చెరువులో మళ్ళీ ప్రయాణం చేస్తూ వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఎస్, మంకీ బావ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కోతి బావ ఒప్పుకుంటుందో లేదో. సరే సరే, వెళ్ళి కోతి బావని అడుగుతాను. కోతి బావ, ఉన్నావా? మళ్ళీ వచ్చావేంటి? సరిపోలేదా నేను ఇచ్చిన పళ్ళు నీకు? సరిపోయాయిలే, మావిడికి చాలా నచ్చాయి. అవి నచ్చి నిన్ను మా ఇంటికి విందుకు తీసుకురమ్మనింది. ఈరోజు అంత తీయగా ఇచ్చిన పళ్ళని ఇంటికి విందుకు పిలవకుండా వచ్చినందుకు నన్ను తిట్టింది. విందా? నాకా? ఎందుకని? అంత తీయటి పళ్ళు ఇచ్చిన నీకు విందు ఇస్తానని రమ్మనింది. సరే సరే, వస్తా. రాదు, పొట్టి చేతులతో ఎందుకు, ఇంకొన్ని పళ్ళు తెస్తాను. ఇంకోటి పిచ్చి కోతి. మరి నాకు ఈత రాదు కదా, ఎలా రావాలి? ఒక పంచి, నువ్వు వచ్చి నా మీద కూర్చో, నేను తీసుకెళ్తాను. బాగా వచ్చేసి మొసలి మీద కూర్చుంటుంది. ఎందుకంటే కోతికి ఏమన్నా ఈత వచ్చా, స్విమ్మింగ్ వచ్చా? మొసలికి వచ్చు. అందుకే ఇంకా ఇప్పుడు మొసలి మీద కూర్చుంటుంది, మొసలిని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి చెరువుకి మధ్యలోకి వెళ్ళిపోయారు. చెరువు మధ్యలో ఉండిపోయారు. అప్పుడు ఏమైంది? మొసలి మధ్యలో ఉండింది. థింక్ చేస్తుంది, నిజం చెప్పనా వద్దా, చెప్పనా వద్దా, చెప్పేద్దాం. కోతి బావ, నన్ను క్షమించు. ఎందుకంటే మా ఆవిడ నువ్వు ఇచ్చిన పళ్ళు నచ్చి నీ గుండెకాయ తినాలని కోరింది. అవి తిన్న వాళ్ళ గుండెకాయలు చాలా తీయగా ఉంటాయంట, అందుకే తీసుకురమ్మనింది. లేకపోతే నన్ను ఇంట్లోకి రానివ్వననింది. అమ్మా, ఎంత పెద్ద ఏం చేశారు, నన్ను చంపుదామని అని మనకి మనసులో అనుకుంటుంది. కోతి మనసులో థింక్ చేస్తుంది. అప్పుడు మెల్లిగా వెళ్ళిన తర్వాత కొంచెం దూరం అయినాక, ఒరే నువ్వు ఆగిక్కడే, ఈ మాట నువ్వు నాకు ఇంటి దగ్గరే చెప్పాలి కదా. నా గుండెకాయ చెట్టు పైన త్వరలో పెట్టొచ్చాను, నా దగ్గర వేసుకొని తిరుగుతారా ఏంటి? ఎప్పుడు నువ్వు ముందు చెప్తే తెచ్చేదాన్ని కదా. అంత తీయగా అడిగిన ఆమెకి గుండెకాయ వెళ్ళిపోతే ఎలా? పద పద, రిటర్న్ తిరుగు, ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ. వాళ్ళు గుండెకాయ చెట్టు త్వరలోనా అక్కడ పెట్టొచ్చావా? తప్పదు, వెళ్ళేదే దానికోసం మళ్ళీ సగం దూరం వెళ్ళాలి. అయ్యో అంటూ వెనక్కి తిరుగుతుంది. అప్పుడు కోతి మనసులో అనుకుంటుంది, వెర్రి మొసలి, నువ్వెంత ఇది చేస్తున్నావు, నన్ను చంపుదామని నీ సంగతి చెప్పరాదు. ఇంతలో చెరువు దగ్గరికి చేరుకున్నారు. కోతి తంగమని మళ్ళీ చెట్టు ఎక్కింది. ఎక్కి, ఓ పిచ్చి మొసలి, నీకు పిచ్చియా? ఎవరైనా గుండెకాయని పక్కకు పెట్టేసి వెళ్ళిపోతారా? నీకు ఇంత అమాయకం ఏంటి? వెళ్ళిపో అసలు ఇక్కడి నుంచి, నువ్వు మళ్ళీ రాకు, నీకు ఒక్క పండు కూడా ఇవ్వను. పండు ఇచ్చి నీ ఆకలి తీర్చిన నన్ను చంపేద్దామని చూస్తావా? వెళ్ళిపో, రావద్దు. అయ్యో అయ్యో, ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్తే మా ఆడ తిడుతుంది. నన్ను క్షమించుకోద్దు మావా, నన్ను క్షమించు, వెళ్ళు. అప్పుడు మొసలి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటికి.
ఇంకా ఏం చేయలేక వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ? మీకు ఏం తెలిసింది స్టోరీ నుంచి? అపాయం నుంచి తెలివిగా ఆలోచిస్తే ఉపాయం లభిస్తుంది. అపాయం ఉపాయం అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా డేంజర్ లో ఉన్నప్పుడు కూల్ గా ఆలోచించాలి. భయపడద్దు, ఏడవద్దు. ఫస్ట్ కూల్ గా ఉండి ఆలోచించాలి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు మీరు ఆ డేంజర్ నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే కోతి టెన్షన్ పడలేదు, మధ్య చెరువులో తీసుకెళ్ళింది. ఇప్పుడు టెన్షన్ పడి ఏడిస్తే ఏం చేస్తుంది? చెరువులో పడిపోయింది అనుకో, కోతి చనిపోతుంది. కోతికి స్విమ్మింగ్ రాదు కదా, అందుకే తెలివిగా ఆలోచించింది. తెలివితో ఆలోచించి, అరే నా హార్ట్ని నేను చెట్టు మీద పెట్టాను, వెళ్ళి తిరిగి తెచ్చుకుందాము అని చెప్పని అన్నందుకు ఈ ముసలికి తెలివి లేక అవునా అని రిటర్న్ వచ్చేసింది. అప్పుడు కోతి తిట్టి పంపించేస్తుంది. అలా కాకుండా అక్కడ కోతి ఏడ్చి అరిచి బొబ్బ నీళ్ళలో అన్న చనిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతే ఆడమోసలన్న చంపేస్తుంది. అక్కడ ఏం చేసింది? కోతి తెలివిగా ఆలోచించింది. అర్థమైందా చతుర్వేద్?